హాయ్, వెల్కమ్ టు అనన్య అకాడమీ. ఈరోజు తెలుగు మెథడాలజీలో బోధనా పద్ధతులు అనే టాపిక్లో ఉన్న ముఖ్యమైన ప్రశ్నలను చూస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు తెలుగు మెథడాలజీలో ఉన్న టెస్టులు రాసుకోవాలి, మీ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరిగింది. వీలైతే ఆ టెస్టులు కూడా రాసుకొని మీ స్కోర్ను ఇంప్రూవ్ చేసుకోగలరు. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థులు సాధించిన స్థాయిని పరిశీలించుటకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. కార్యక్రమయుత అభ్యసనం నిబంధిత వాతావరణంలో మానవుల అభ్యసనాన్ని వ్యవస్థీకరిస్తుంది అని పేర్కొన్నది. స్కిన్నర్. సరైన ప్రవర్తన ఉద్దేశంలో అభ్యాసకుడికి వీలుగా క్రమబద్ధంగా చిన్న చిన్న సోపానాలుగా స్వీయ బోధనా పద్ధతిలో తయారు చేసిందే కార్యక్రమయుత బోధన అని అన్నది. ఎడ్గార్ డేల్. ప్రకల్పన పద్ధతిని అనుసరించి బోధించే ఉపాధ్యాయుడికి క్రింది గుణాలు ఉండటం అవసరం. ఇవన్నీ అంటే పాండిత్యం, తార్కిక బుద్ధి, స్మృతి జ్ఞానం ఇవన్నీ కూడా ప్రకల్పన పద్ధతిని అనుసరించే బోధించే ఉపాధ్యాయుడికి ఉండాల్సిన గుణాలు. సమస్య పరిజ్ఞానమునకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రాజెక్ట్ పద్ధతిని ఈ దశలో ఎక్కువగా ఉపయోగించవచ్చు. మాధ్యమిక మరియు ఉన్నత స్థాయిలో ఈ ప్రాజెక్ట్ పద్ధతిని ఎక్కువగా ఉపయోగించవచ్చు. ఏదో ఒక పాఠాన్ని కానీ పాఠ్య భాగాన్ని కానీ బోధించని పద్ధతి. క్రీడా పద్ధతి. కిండర్ గార్డెన్ అనే పదం ఏ పదాల నుండి ఉద్భవించింది? జర్మనీ. బృంద బోధన ఎప్పుడు ఎక్కడ మొదట అమలు చేయబడింది? 1955 అమెరికా. కిండర్ గార్డెన్ బోధనా విధానంలో గల ఒక అంశం కానిది. చదవడం, రాయడం అనే నైపుణ్యాలు నేర్పబడవు. పిల్లలు తమ ఇష్టమైన పనిలో ఇష్టమున్నంతసేపు నిమగ్నమై తమదైన వేగంతో స్వేచ్ఛగా నేర్చుకున్నప్పుడే అభ్యసనం కొనసాగుతుంది అనేది వీరి అభిప్రాయం. హెలెన్ పార్క్ హార్ట్స్. నియోజన పద్ధతి ఈ స్థాయి వారికి అంతగా ఉపయోగకరం కాదు. ప్రాథమిక స్థాయి వాళ్లకు ఈ నియోజన పద్ధతి అంత ఉపయోగకరంగా ఉండదన్నమాట. ఈ గ్రంథంలో అభ్యసనంలో పునర్బలనం యొక్క ఆవశ్యకత వివరింపబడింది. ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ అనే బుక్లో పునర్బలనం యొక్క ఆవశ్యకతను వివరింపబడింది. క్రీడా పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు?
హెన్రీ కాల్డ్వెల్ కుక్. మాంటిసోరీ పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తి ఈ దేశస్థురాలు. ఇటలీ. బోధనా పద్ధతిని కాకుండా కేవలం బోధనా స్వభావాన్ని సూచించే మార్గమే ఈ పద్ధతి. క్రీడా పద్ధతి. క్రీడా పద్ధతిలోని మనోవిజ్ఞాన శాస్త్ర నియమాలపై ఆధారపడిన పద్ధతి. కిండర్ గార్డెన్ పద్ధతి. ప్రాజెక్ట్ పద్ధతికి గల పేర్లు. పైవన్నీ అంటే సమస్య పరిష్కార పద్ధతి, పథక పద్ధతి, శాస్త్రీయ పద్ధతి, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ పద్ధతికి గల ఒక పేర్లు. 1969 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృత్యాధార అభ్యసనంపై చేపట్టిన శిక్షణ. వృత్యంతర శిక్షణ అంటే ఇన్ సర్వీస్ ట్రైనింగ్. ఉద్యమ పద్ధతి యొక్క ఉద్దేశము క్రింది వానిలో. పైవన్నీ అంటే స్వతంత్రంగా ఆలోచించడానికి మార్గాలను కల్పించడం, సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి తోడ్పడటం, విద్యార్థులను భవిష్యత్ జీవనానికి రంగం సిద్ధం చేయడం, ఇవన్నీ కూడా ఉద్యమ పద్ధతి యొక్క ఉద్దేశాలు. క్రీడా పద్ధతి ద్వారా కలిగే ప్రయోజనాలు. ఇవన్నీ అంటే సృజనాత్మక శక్తి పెరుగుతుంది, సక్రమ విద్యాబోధన ఫలితాలు సాధించబడతాయి, సామాజిక జీవితం మెరుగుపడుతుంది. ఇవన్నీ కూడా క్రీడా పద్ధతి వలన కలిగే ప్రయోజనాలు. ప్రాథమిక దశలోని విద్యార్థుల్లో నిశిత పరిశీలన శక్తిని పెంపొందించు కృత్యాలు క్రింది వానిలో. శోధన కృత్యాలు. మన దేశంలో కృత్యాధార అభ్యసనకు ఆద్యుడు. డేవిడ్ హబ్స్బర్గ్. క్రింది దానిలో ఏ పద్ధతి అమెరికాలో వచ్చిన అభ్యుదయ విద్యా ఉద్యమ ఫలితం? ప్రాజెక్ట్ పద్ధతి. తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థులకు బోధించు పద్ధతి. లోప నివారణ పద్ధతి. విద్యార్థి నేర్చుకునే విద్యకు వాస్తవికత కలిగే పద్ధతి. ఇవన్నీ అంటే ప్రకల్పన పద్ధతి, సమన్వయ పద్ధతి, ఉద్యమ పద్ధతి, ఇవన్నీ కూడా విద్యార్థి నేర్చుకునే విద్యకు వాస్తవికతను కలిగే పద్ధతి. మొట్టమొదటి కార్యక్రమయుత కర్తగా వీరిని పేర్కొంటారు. సోక్రటీస్.
హాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు టెస్ట్ లింకులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. వీలైతే టెస్ట్లు రాసుకొని మీ స్కోర్ను ఇంప్రూవ్ చేసుకోగలరని కోరుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.